పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీ ఏపీ సారథి ఎవరట? సెకండ్ ఇన్సింగ్ మాదేనంటున్న బీజేపీ సీనియర్ నాయకులు అలా అదే హోప్స్తో ఉన్నారా వాళ్ళు? పాపం అధికారంలో లేనప్పుడు ఈ బ్యాచ్ హవా పార్టీలో మామూలుగా లేదు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ పట్టించుకునేవారు లేరు. పూర్తిగా పాత బ్యాచ్ను పక్కన పెట్టేసినట్లే కనబడుతుంది. 2014 రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి 2024 వరకు సోము వీర్రాజు బ్యాచ్ హవా బీజేపీలో ఒక మాదిరిగా ఉండేది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత కన్నా లక్ష్మీనారాయణను తప్పించి బీజేపీ అధ్యక్ష పదవిని తాను చేపట్టారు. కానీ ఇప్పుడు అసలు సోము వీర్రాజు అనే వ్యక్తి ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఏపీ బీజేపీలో నెలకొన్నాయి. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవులు కూడా కనుచూపు మేరలో వచ్చే అవకాశాలు కనిపించలేదు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు వంటి వారు నాడు ఏపీ బీజేపీలో కీలక భూమిక పోషించారు. అయితే వీరికి వైసీపీ ముద్రపడింది. నాడు కూటమి ఏర్పాటు కాకుండా అడ్డుపడడానికి కూడా వీరు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబుపై ఆగ్రహ ఆవేశాలు, వైఎస్ జగన్పై సాఫ్ట్ కార్నర్లో వెళ్తుండటంతో వారికి సహజంగానే ఆ ముద్ర పడింది. ఆ ముద్ర నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఫలించడం లేదు. భవిష్యత్తులోనూ వస్తాయన్న ఆశ లేదు, నమ్మకం లేదు. తమ స్థానాల్లో కొందరు హైజాక్ చేసుకుని వెళ్తున్నారన్న సత్యాన్ని వారు గ్రహించినట్లే కనబడుతుంది. అందుకే సైలెంట్గా ఉండిపోతూ కలిసి వచ్చే కాలం కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. అయితే ఇప్పటివరకు భర్తీ అయిన పోస్టుల్లో వీరితో పాటు వీరి వర్గానికి చెందిన వారు ఎవరికి ప్రాధాన్యత దక్కలేదు. చంద్రబాబు అవసరం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవసరం కావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సహజంగానే కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు చంద్రబాబుపై ఒంటికాల మీద లేచి ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు పరోక్షంగా చంద్రబాబు అంచివేస్తున్నారన్న టాక్ బీజేపీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఏపీలో బీజేపీ ఒంటరిగా బలోపేతమయ్యే అవకాశాలు లేవని గ్రహించిన కేంద్ర నాయకత్వం కూడా కొన్ని సీట్లు కూటమితో కలిసి వెళ్తేనే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఇక ప్రధానమైన మరో అంశం పవన్ కళ్యాణ్. పార్టీ నేతల కంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటేనే ఎక్కువ గురి. అందుకే పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ఆధారపడి బీజేపీ తన ప్రయాణాన్ని ఏపీలో సాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే తప్ప ఈ అవుట్డేటెడ్ లీడర్లను మళ్ళీ అందరం ఎక్కించాలని ఎంత మాత్రం అనుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ 4 నెలల్లో ఈ బ్యాచ్కి మాత్రం ఎలాంటి అవకాశాలు దక్కే ఛాన్స్ కనిపించట్లేదు. దీంతో వీరు వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేసి రెచ్చిపోవాలా లేక మౌనంగా ఉండాలన్నది రిజల్ట్ తర్వాత మాత్రమే డిసైడ్ అవుతుంది. కానీ ఈ 4 నెలల్లో మాత్రం వీరికి ప్రాధాన్యత దక్కే అవకాశం లేదని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.